సార్ నమస్తే. నమస్తే అండి. సార్ లాలాపేటలో రామ్ టాకీస్ గురించి తీపి జ్ఞాపకాలు. మీరు మల్లాపూర్ ఏమో నివాసి కదా, ఎన్ని సంవత్సరాల యొక్క నివాసి మీరు మల్లాపూర్? నేను ఇక్కడ నాది బై బర్త్, అంటే నేను ఇక్కడ పుట్టుకతోనే ఇక్కడ నుంచి ఇక్కడే పుట్టాను. నాది ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడ చదువుకోవడం అంతా ఇక్కడే అయిపోయినాయి. అప్పట్లో రామ్ టాకీస్ గురించి కొద్దిగా మా యొక్క హెచ్ఎం న్యూస్ ప్రేక్షకులకు మీరు చెప్పండి. రామ్ టాకీస్ గురించి, లాలాపేట్ రామ్ టాకీస్ ఈరోజు మూతపడింది, అయితే తీపి జ్ఞాపకాలు చెప్పండి. గతంలో మా విద్యాభ్యాసం జరుగుతున్న తరుణంలో ఈ యొక్క రామ్ టాకీస్ అనేది నూతనంగా అప్పుడు ఏర్పడ్డది. మాకు చుట్టుపక్కల ఎలాంటి కూడా థియేటర్స్, సినిమా హాలు లేకుండే. కాకుండా ఇక్కడ పెట్టడం వల్ల మాకు చాలా ఆనందంగా, మేము సంతోషంగా కొన్ని పిల్లలు అందరం కలిసి కూడా సినిమాలు చూసేవాళ్ళం. అక్కడికి వెళ్ళేవాళ్ళం సైకిల్ దొక్కుకుంటూ. ఈ మౌలాలి నుంచి కూడా జంగల్ ఉన్నా కూడా మౌలాలి నుంచి కూడా భయపడకుండా వెళ్ళేవాళ్ళం. ఎప్పుడు మాట సార్ ఇది? అది 82 తరుణంలో. అప్పటి నుంచి మేము సినిమాలు చూసి అక్కడ కూడా కొన్ని సినిమాలు చూసాను. అయితే ఏ సినిమా మీకు చాలా గుర్తున్నది రామ్ టాకీస్ లో చూసింది? కొన్ని పేర్లు చెప్పండి, మా ప్రేక్షకులు వింటారు. సర్దార్ పాపారెడ్డి ఒక సినిమా చూసాను, ఎన్టీ రామారావు గారిది. పాత అది కూడా క్రాంతి సినిమా చూసాను హిందీలో. జిందగీకి నా తూతే లడి, మనోజ్ కుమార్. ఇంకా జవహర్ గారం పాట బాబు, ఆ సినిమాలు చూసాము. అయితే మార్నింగ్ షో ఎక్కువ చూసేవాళ్ళ, లేకపోతే మీరు ఇప్పుడు నైట్ వస్తే భయం అనేది ఉండేది కదా అప్పట్లో? నైట్ కూడా వెళ్ళేవాళ్ళము, ఎక్కువ మటుకు నైట్ వెళ్ళేవాళ్ళం మేము అందరం కలిసి. ఒక్కో సందర్భం అంటే ఎంత మంది మీరు మిత్రులు, ఎంత మంది మీరు పోయేవాళ్ళు? 4-5 కలిసి వెళ్ళేవాళ్ళం. అంటే ఎవరెవరు వాళ్ళ పేరు చెప్పండి. అప్పట్లో సత్యనారాయణ అని చెప్పేసి, శ్రీనివాస్ అని చెప్పేసి ఉండే. మేమంతా కొద్దిగా ఫ్రెండ్ సర్కిల్ అందరం కలిసి వెళ్ళేవాళ్ళము అప్పుడు రామ్ టాకీస్ లో. రామ్ థియేటర్కి వెళ్ళేవాళ్ళము. ఇంకా ఏమైనా తెలుగు సినిమాల పేరు చెప్పండి పాతవి. అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ కూడా చూసారా మీరు? చూసామండి. బ్లాక్ అండ్ వైట్ చూడలేదండి. అందులో థియేటర్లో అంతా అన్ని కలర్ అయ్యి చూసాము, బ్లాక్ అండ్ వైట్ అప్పుడు లేదు. అంటే అప్పుడు టికెట్ ఏముండే రామ్ టాకీస్ లో మీరు పోయినప్పుడు? ఎంత టికెట్ ఉండే? అదే అప్పుడు చాలా తక్కువ ఉండే. బెంచ్లో కూర్చుంటే మాత్రం 10 రూపీస్ ఉండే, ఇక పైన కూర్చుంటే 30 రూపీస్, ఆ రకంగా 50 రూపీస్ లోపలే ఉండే అప్పుడు. అయితే చాలా ఆనందించేవారు. మేము అక్కడ చిన్నపిల్లలు అందరం కలిసి వెళ్ళేవాళ్ళు. ఒక ఎంజాయ్మెంట్ అనేది ఒక చాలా చెప్పాలన్నట్టు చాలా ఆనందంగా ఉండేది మా అందరికి. మీ పేరు సార్? నా పేరు శ్రీనివాస్ గౌడ్ అండి. చాలా ధన్యవాదాలు. थैंक यू। हाँ सर बताइए, राम टाकीस लालापेट में कौन से फिल्म देखते थे और कैसा जाते थे आप? साइकिल में था बहुत। साइकिल पे जाते थे। कौन से फिल्म देखे साहब आप? మగధర్ కంగారు ఒకటి, हाँ ఇది జంజీర్ ఒకటి, अच्छा, ఇంకోటి ఖల్నాయక్ ఒకటి. खलनायक लास्ट फिल्म खलनायक है। లాస్ట్ ఫిలిం అదే అదే खलनायक। तो మొగధర్ కంగారు ఒకటి. तो అప్పట్లో ఇదే పెద్ద టాకీస్ ఉండేనా, వేరే టాకీస్ లో ఉండేనా? ఇదే. దాని తర్వాత మైసూరి. నేను ఇక్కడ గురించి చెప్పండి. ఇక్కడ అంటే ఇదే లాలాపేట. ఏ లాలాపేటలో ఏ టాకీస్? రామ్ టాకీస్. రామ్ టాకీస్ లో మీరు పోయేవాళ్ళు. దేని మీద పోయేవాళ్ళు సార్? సైకిల్ మీద. సైకిల్ మీద. అంటే ఏ షో ఎక్కువ చూసేవాళ్ళు? ఏ షో చూసేవాళ్ళు మీరు? అంటే ఫస్ట్ లేకపోతే మ్యాట్ని పోయేవాళ్ళు. అయితే ఇప్పుడు బంద్ అయిపోయింది. బంద్ అయిపోయింది. అంటే దాన్ని చూడంగానే పాత జ్ఞాపకాలు వస్తాయి మీకు. దీంట్లో ఎక్కువగా మీరు ఏమో తెలుగు ఫిల్ములు ఏ చూసినట్టు? తెలుగు ఎక్కువ చూడలే. అంటే ఏదైనా ఒకటి మీరు చెప్పండి తెలుగు సినిమా పేరు, ఆ రామ్ టాకీస్లో చూసిన దాంట్లో తెలుగు సినిమా. తెలుగు చూడలే అంటే అసలే చూడలేదా తెలుగు ఏది కూడా? ఏం లేదు, ఇదే హిందీ పిక్చరే. ఏ చూసిన మరొకసారి చెప్పండి. మొగధర్ కంగారు ఒకటి, ఖల్నాయక్ ఒకటి, జంజీర్ ఒకటి, और ఇది ఒకటి. అంటే అమితాబ్ చూసేవాళ్ళు, అమితాబ్ బచ్చన్ చూసేవాళ్ళు. లాస్ట్ సినిమా ఏది చూస్తున్నారు మీరు రామ్ టాకీస్ లాలాపేటలో?
లాస్ట్ అంటే మొక్క దగ్గర కింద ఒకటి, దంజీర్ ఒకటి. దంజీర్ ఈడ ఈ మెటల్ మీద ఈసెల్లా అది చూసినాం. ఇక్కడ గురించి చెప్పండి మీరు. ఇక్కడ అంటే లాలాపేట రామ్ టాకీస్ గురించి. లాలాపేటలో అంటే మొక్క దగ్గర కింద ఒకటి, ఇది ఒకటి. అప్పట్లో సైకిల్ మీద పోయేవాళ్ళు. సైకిల్ మీద అంతే. అంతే. అంటే ఈ రోజు బంద్ అయిపోయింది కదా, ఎట్లా అనిపిస్తుంది? ఏం లేదు, ఏం లేదు. అంటే అది చూడంగానే పాత జ్ఞాపకాలు వస్తాయి మీకు. మీ పేరు సార్? ఎండి సలీం. ఎండి సలీం. ఏం జాబ్ చేస్తుండే మీరు అప్పట్లో? హెచ్ఎండి బేరింగ్లో. అంటే కంపెనీ టైం దొరకంగానే లాలాపేట అనేది పరిగెత్తేవాళ్ళు. సైకిల్ మీద ఉరుక్కుంటా పోయి సినిమాలు చూసేవాళ్ళు. సైకిల్ మీద లేకపోతే బస్సులో. అంటే సెకండ్ షో అయితే బస్సులు ఉండవు కదా? ఏదో లేకపోతే కంపెనీలో బస్సు ఉంటాయి, లేకపోతే వాళ్ళ లిఫ్ట్ దొరికిపోతే వెళ్ళిపోతుంది. అయితే ఇప్పుడు ఆ రామ్ టాకీస్ చూడంగానే ఏమనిపిస్తుంది మీకు? ఇప్పుడు రామ్ టాకీస్ బంద్ ఉన్నది కదా? బంద్ ఉన్నాయి, ఏం కనిపిస్తుంది అసలుకి ఇప్పుడు ఏం లేదు, మొత్తం బంద్. అంటే దాన్ని చూడంగానే పాత జ్ఞాపకాలు వచ్చాయి మీకు? పాత జ్ఞాపకం వస్తుంది అంతే, ఇంకేం లేదు. ఓకే సార్.